అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా పౌర సరఫరాల శాఖ నుంచి ఏదైతే పీడిఎస్ రైస్ ఎగుమతి చేస్తున్నారో దానిపైన ఒక ఉక్కుపాదంతో అనేక ప్రాంతాల్లో మేము దాడులు చేస్తూనే వస్తూ ఉన్నాం. ఖచ్చితమైన సమాచారం అందిన మేరకు పొద్దున్న నేను జేసీ గారికి సమాచారం అందించాను. 4 టీమ్స్ ఫామ్ అయ్యి 7 ప్రాంతాలకి వీళ్ళు పోయి చెక్ చేస్తే ఈరోజు ఈ విశాఖపట్నం కంటైనర్ టెర్మినల్లో, పోర్ట్ కంటైనర్ టెర్మినల్లో దాదాపు 483 మెట్రిక్ టన్నుల రైస్ ఏదైతే పీడిఎస్ ఉందో అది కన్ఫర్మ్ అయింది. దాన్ని మేము సీజ్ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇంకా లోతుగా, అంటే ఇంకొంచెం మెటీరియల్ రావాలి, కొన్ని కంటైనర్స్లో ఆల్రెడీ ఉన్నాయి కస్టమ్స్ పరిధిలో అని చెప్తున్నారు. ఆ వివరాలన్నీ స్థానిక అధికారి జేసీ గారికి అప్పచెప్పిన తర్వాత పూర్తిగా దానిపైన లోతుగా శాంపిల్ టెస్టింగు, టెక్నికల్ అనాలిసిస్ అన్నీ జరిగిన తర్వాత మేము దానిపైన ఖచ్చితమైన యాక్షన్ తీసుకుంటాం. ఇది మనం ఊహించని విధంగా నేను చెప్పినట్టు కాకినాడలో 1,38,00,000 మెట్రిక్ టన్నులు 3 సంవత్సరాలు ఎగుమతి చేశారు గతంలో ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు. విశాఖపట్నంలో దాదాపు 36,000 మెట్రిక్ టన్నులు ఈ 3 సంవత్సరాల్లో చేశారు. అంటే సుమారు మీరు అంచనాలు వేసుకుంటే 12,000 కోట్ల రూపాయలు కేవలం రైస్ ఎగుమతి జరిగింది ఇక్కడి నుంచి. సో డెఫినెట్గా ఇదొక గేట్వేగా వాడారు. కాకినాడ చేసినంత మాఫియా డెన్ ఇక్కడ లేదు, కానీ గేట్వేగా వాడుకున్నారు. అక్కడ టైట్ చేసినందుకు గత 2 నెలల్లో ఇక్కడి నుంచి 70,000 మెట్రిక్ టన్నులు వెళ్ళింది ఇక్కడి నుంచి. సో ఆ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత నేను మొన్న జరిగిన రీజనల్ కాన్ఫరెన్స్లో కూడా జేసీ గారిని నేను అలర్ట్ చేశాను. త్వరగా దీనిపైన మనం లోతుగా వెళ్ళి మనం చెక్ చేద్దామని. స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మాకు దొరికింది. సో అనేక ప్రాంతాల్లో మేము కొనసాగుతాం. ఈరోజు అనకాపల్లిలో కూడా ఎగ్జామిన్ చేస్తున్నారు. సో డెఫినెట్గా ఈ మాఫియాను అరికట్టడానికి ఒక ప్రక్షాళన జరగడానికి కోసం రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిసి ఏదైతే ఈ రైస్ స్మగ్లింగ్ని అరికట్టాలనే ఒక ఉక్కుపాదంతో ముందుకు మేము అడుగేస్తున్నామో అందులో భాగంగా దాదాపు 1,48,00,000 రైస్ కార్డ్ హోల్డర్స్కి మేము సరఫరా చేయాల్సిన ఈ బియ్యాన్ని పక్కదారి తీసుకెళ్ళిపోయి ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఇప్పుడే మేము జేసీ గారు నేను చూసాం, క్వాలిటీ ఆఫ్ రైస్ కూడా ఎట్లా చెడిపోయిందంటే అసలు మన దేశానికి ఎంత చెడ్డ పేరు వస్తుంది అది కూడా ఆలోచించాలి. ఇది ప్రోడక్ట్ ఆఫ్ ఇండియా అని చెప్పి వాళ్ళు బ్యాగులు పెట్టి భారతదేశం నుంచి తరలించాం ఈ రైస్ అని చూపిస్తుంటే ఇతర దేశాల్లో ఈ సరుకు అక్కడ పాపం చాలామంది పేదవాళ్ళు దీన్ని తీసుకునే విధంగా నాణ్యత లేదు. కనీసం వాళ్ళు పాటించాల్సిన సేఫ్టీ స్టాండర్డ్స్ కూడా మాకు కనపడడం లేదు. ఇటువంటి రైస్ వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసి దారుణంగా 1,000 కోట్ల రూపాయలు వీళ్ళు సంపాదించుకుంటూ వచ్చారు. ఈ అక్రమ రవాణా, ప్రత్యేకంగా రైస్ స్మగ్లింగ్ పైన ఖచ్చితంగా చాలా సీరియస్గా ఉన్నాం, యాక్షన్ తీసుకుంటాం. ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి గారు సిట్ని ఫామ్ చేశారు సిఐడి ద్వారా. సో తప్పకుండా రాబోయే రోజుల్లో విశాఖపట్నంలో ఈరోజు మాకు దొరికిన ఇన్ఫర్మేషన్, గతంలో మాకున్న సమాచారం కూడా ఈ సిట్కి మేము అందజేస్తాం. తూచా తప్పకుండా ఈ ప్రక్షాళన జరిగే విధంగా ప్రతి ఒక్కరం కూడా ఇందులో కలిసి పనిచేయాల్సిన అవసరం డెఫినెట్గా ఉంది. అధికార యంత్రాంగం, మీడియా సోదరులు, అదేవిధంగా క్షేత్రస్థాయిలో ఉన్న అనేక మంది ఎవరైతే మన దేశం గురించి, మన భద్రత గురించి మనందరం కూడా ఆలోచించాల్సింది ఏంటంటే దాదాపు 12,800 కోట్ల రూపాయలు ఈ పీడిఎస్ రైస్ పైన మేము ఖర్చు పెడుతున్నాం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్స్పోర్ట్ కాకూడదు. ఖచ్చితంగా వీళ్ళపైన సీరియస్ యాక్షన్ తీసుకుంటాం. సార్, ప్రజలు కూడా బియ్యానికి అంటే వాడకంకి కాకుండా కేవలం డబ్బులకే ప్రాధాన్యత ఇచ్చి అమ్మకం జరపడం వల్ల ఇలా పక్కదారి పడుతుందా, లేకపోతే వీళ్ళని కావాలని పక్కదారి పట్టించడానికి ప్రజలకు నాశనకం అని చెప్తున్నారు? అధ్యయనం చేయాలండి. ఎందుకంటే గతంలో మనం ఈ విధంగా ఇదే రైస్ అన్ని కుటుంబాల్లో వాడుకుంటూ వస్తూ ఉన్నాం. ఇప్పుడు కొత్తగా కొన్ని మార్కెట్లో 70 రూపాయలకి, 60 రూపాయలకి కొత్త రకాలు వస్తూ ఉన్నాయి. ప్రభుత్వానికి 43 రూపాయల 40 పైసలు ఖర్చు అవుతుంది ఒక కిలో బియ్యం మేము సరఫరా చేసేది. ఇది వీళ్ళు 10 రూపాయలకి అమ్మేస్తున్నారు. వీళ్ళేమో ఇతర దేశాలకి 70 నుంచి 80 రూపాయలకి పంపించుకుని వాళ్ళు ఎంత సంపాదించుకుంటున్నారో ఒకసారి ఆలోచించుకోండి. సో దానిపైన కూడా అధ్యయనం చేస్తున్నాం. తప్పకుండా సపరేట్ ప్యాకింగ్ చేయాలా, లేకపోతే ఇంకా స్టాండర్డ్స్ పెంచాలా, ఏ విధంగా ప్రజల్లో యాక్సెప్టెన్స్ ఇంకా పెంచే విధంగా మేము చేయగలుగుతామో తప్పకుండా దానిపైన కూడా మేము ప్రిపేర్ అవుతున్నాం. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.